పార్ట్ 4 మార్వాడీలు సంపదకు బ్రాండ్ అంబాసిడర్లు. మార్వాడీల వ్యాపార జీవితం వాళ్ళ సక్సెస్ పాఠాలు సిరీస్లో ఇది 4వ భాగం, అంటే పార్ట్ 4. పెట్టుబడి లేకున్నా ఆలోచనకు పదును పెడతారు. బిజినెస్ ప్లాన్ లో వాళ్లకు డబ్బు సెకండరీ, నమ్మకమే ఫస్ట్. ఈ రోజుల్లో చాలా మంది వ్యాపారం అంటే తాత్కాలికం, ఓ ఏడాది చేస్తారు, నష్టం వస్తే వదిలేస్తారు. కానీ మార్వాడి బిజినెస్ వంశపారంపర్యంగా ఉంటుంది. వాళ్ల ఫ్యామిలీస్ లో వ్యాపారం అనేది ఒక తప్పనిసరిగా అనుసరించాల్సిన వారసత్వం. అది వాళ్లకు నిత్య పారాయణ గ్రంథం. తాత మొదలుపెట్టిన బిజినెస్ ను కొడుకు కొనసాగిస్తాడు. అదే వ్యాపారానికి మరిన్ని మెరుగులు దిద్ది మనవడు విస్తరిస్తాడు. దేశంలో తరతరాలుగా వస్తోన్న మార్వాడి పరంపర ఇది. వారి ధ్యేయం ఒక్క తరం కాదు, పుట్టిన ప్రతి తరం వ్యాపారం ఊపిరిగా బతకాలి, సంపన్నంగా జీవించాలి. అదే మార్వాడీలను పడిపోకుండా నిలబెడుతున్న సీక్రెట్ మంత్రం. మార్వాడి వ్యాపార వారసత్వం స్ట్రాటజీ ఏంటి? వ్యవస్థీకృత బిజినెస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? వ్యాపార విలువల వెనుకున్న జీవిత తత్వం ఏంటి? పెద్దలు యువత మధ్య బిజినెస్ సమతుల్యత సాధ్యమేనా? మార్వాడీలు ఓ సందేశంగా అనుసరిస్తున్న ఈ పద్ధతులను, ఈ సంస్కృతిని మనం నెమరేసుకుందాం. ఈ వీడియోలో వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. మార్వాడీల వారసత్వం, తత్వ చింతన, భవిష్యత్ వ్యూహాలపై పూర్తి అవగాహన కల్పించేలా విశ్లేషించుకుందాం. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెంబర్ 1, మార్వాడీలు వ్యాపారమే వాళ్ల బతుకు బడి. మార్వాడీలు వాళ్ల జీవితమే ఓ సందేశం. ప్రతి మార్వాడి కుటుంబం వ్యాపారాన్ని ఒక సంప్రదాయంగా, వంశపారంపర్యంగా వచ్చిన ఓ ఆస్తిగా భావిస్తుంది. అంతే గౌరవంగా చూసుకుంటుంది. తాతగారు స్ట్రీట్ బిజినెస్ తో స్టార్ట్ చేసినా ఆ వ్యాపారం తరాలు మారిన కొద్దీ నిజాయితీగా, నిబద్ధతతో విస్తరిస్తుంది. అది నేడు షోరూములుగా, కార్పొరేట్ ఆఫీసులుగా, సప్లై చైన్లుగా, ఫ్రాంచైజీలుగా విస్తరిస్తోంది. వాళ్లకు బిజినెస్ అంటే ఉద్యోగం కాదు, ఆత్మగౌరవం, జీవన విధానం. ఎలాంటి పరిస్థితుల్లోనూ మార్వాడీలు వ్యాపారాన్ని వదిలిపెట్టరు. వ్యాపారం అనేది మార్వాడీలకు వాళ్ళ ఆత్మగా చెప్పుకోవచ్చు. ఆత్మ శరీరాన్ని వదిలిపెడితే తప్ప వ్యాపారం వాళ్ళ మస్తిష్కంలోంచి వెళ్లిపోదు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఓ మార్వాడి పెద్ద అయిన లక్డీ కపూర్లో ఆయన యువకుడుగా ఉన్న సమయంలో 5 దశాబ్దాల క్రితం చిన్న ఫర్నిచర్ షాప్ మొదలుపెట్టాడు. ఆయన కొడుకు ఆ ఫర్నిచర్ షాప్ ను విస్తరించి 3 బ్రాంచులుగా తీర్చిదిద్దాడు. నగరంలోని డిమాండ్ ఉన్న మరో 2 ప్రాంతాల్లో ఈ షాపు ఫ్రాంచైజీలు ఏర్పాటు చేశాడు. ఆ పెద్దాయన మనవడు ఇప్పుడు అదే షాపును ఆన్లైన్ స్టోర్ గా మార్చేశాడు. పెరుగుతున్న జనాభా అవసరాలను ఒడిసి పట్టుకుని పెద్దాయన కొడుకు షాపుల సంఖ్యను పెంచాడు. అదే మారుతున్న సమాజానికి తగ్గట్టు ఆ పెద్దాయన మనవడు ప్రజల మైండ్ సెట్ ను గ్రహించి ఆన్లైన్ స్టోర్ మొదలుపెట్టాడు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ యాప్లలో ఇప్పుడు ఫర్నిచర్ అమ్ముతున్నాడు. వ్యాపార సూత్రం మార్కెట్ నే కాదు, ప్రజల ఆలోచన సరళిని కూడా గ్రహిస్తే బిజినెస్ లో తిరుగుండదు. నెంబర్ 2, వ్యవస్థీకృత బిజినెస్ ఫార్ములా. మార్వాడీల పేటెంట్. అది వాళ్లకే సాధ్యం. కుటుంబ బిజినెస్ స్ట్రక్చర్ అనేది మార్వాడీల పేటెంట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిజినెస్ గ్రోత్ పై మార్వాడీ ఫ్యామిలీస్ లో ఉన్నంత శ్రద్ధ మరెవరికీ ఉండదని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా బిజినెస్ విషయంలో వాళ్ళ ఆలోచన శైలిలో మాత్రం మార్పులు రావు. ఇలా కుటుంబ వ్యాపార వ్యవస్థలో ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుంది. ఫలితంగా మార్వాడి ఫ్యామిలీ బిజినెస్ లు పక్కాగా వ్యవస్థీకృతంగా ఉంటాయి. ఎవరు ఏ బాధ్యత నిర్వర్తించాలో, ఎవరు ఏ సమయంలో ఏమేం చేయాలో అన్నది క్లియర్ కట్ గా చేసేస్తారు. వాళ్ళకెవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండదు. ఉదాహరణకు మార్వాడి ఫ్యామిలీస్ లో ఎవరేం చేస్తారో చూద్దాం. తండ్రి సప్లయర్ డీల్, బిజినెస్ గ్రోత్ చూస్తాడు. తల్లి షాపులో ఉన్న స్టాక్ లెక్కలు, ఖర్చుల పట్టికను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంది. కొడుకు కస్టమర్ డీల్స్, రిలేషన్షిప్, ఫ్రంట్ ఎండ్ వర్క్స్, డిజిటల్ ప్రమోషన్ చూసుకుంటాడు. కూతురు తమదైన బ్రాండ్ డిజైన్ బిల్డ్ చేస్తుంది. షాపులో బిల్డింగ్ వ్యవహారాలు చూసుకుంటుంది. తాతయ్య ఎప్పటికప్పుడు లాభ నష్టాల లెక్కలు సరిచూస్తుంటాడు. బిజినెస్ దారి తప్పుతుంది అన్నప్పుడు, లాభాలు తగ్గుతున్నాయన్నప్పుడు గ్రహించి అందరినీ అలర్ట్ చేస్తాడు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఒక మార్వాడి బట్టల షాప్ లో ఎక్కడో తప్ప పనివాళ్లుండరు. అందులో ఉండే వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సే, కానీ పని వాళ్ల కంటే ఎక్కువగా కష్టపడతారు. తమ షాపులో అమ్మిన ప్రతి చీరను, ప్రతి వస్తువును కుటుంబ సభ్యులే ప్యాక్ చేస్తారు. కస్టమర్లకు చూపించినప్పుడు చెల్లా చెదురుగా పడిపోయిన బట్టలన్నీ వాళ్లే ఫోల్డ్ చేస్తారు. తిరిగి చక్కగా షెల్ఫ్లో సర్దుతారు. రెగ్యులర్ కస్టమర్లు, పరిచయస్తులతో తరచూ మాట్లాడుతూ ఇండైరెక్ట్ మార్కెటింగ్ చేస్తుంటారు. ఏదో విషయం గురించి మాట్లాడినట్టు మొదలుపెట్టి తమ షాపులో కొత్తగా వచ్చిన స్టాక్ గురించి కస్టమర్లకు వివరిస్తారు. కొత్త డిజైన్లేవో కొనాలనే మాదిరిగా మోటివేట్ చేస్తారు. ఆ మొత్తం దందాలో కూలీలు లేరు, పనివాళ్లు లేరు, ఉద్యోగులు లేరు. అందరూ ఇంట్లో వాళ్లే, అందరూ పనివాళ్లే, అందరూ యజమానులే.
వ్యాపార సూత్రం: వంతులు వేసుకుని పనిచేయడమే కాదు, వాటాలు తీసుకుని సంపన్నులవుతారు. నెంబర్ 3, వ్యాపార తత్వశాస్త్రం. మనుషులను చదువుతారు. మార్వాడీల వ్యాపార తత్వశాస్త్రం నిగూఢమైంది. బయటి వాళ్ళు గ్రహించడమే తప్ప వాళ్ళు వ్యాపార రహస్యాలు బయటకు చెప్పరు. అలా అని కస్టమర్లలో నమ్మకాన్ని పోగొట్టుకోరు. ఎంతో మనసు పెట్టి, దృష్టి పెట్టి ఫాలో అయితే తప్ప మార్వాడీల వ్యాపార విజయ రహస్యాలను ఒడిసిపట్టుకోలేం. ప్రతి అంశంలోనూ అంతర్గతంగా లాభాన్నే చూసినా అతి లాభం ఆశించరు. బాహ్యంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కే ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయితే అతని ద్వారా తక్కువైనా సరే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కదా. అందుకే డబ్బుతో పాటు మానవ విలువలను గౌరవిస్తారు. వ్యాపార విస్తరణలో మార్వాడీలకు ఈ అంశాలు బాగా పనిచేస్తాయి. ప్రొడక్ట్లు, సర్వీసుల గురించి మార్వాడీలు చెప్పడమే కాదు, ఆచరణలో కూడా వాటిని పాటిస్తారు. కస్టమర్లను ఆకర్షిస్తారు. ఏదైనా వస్తువు డ్యామేజ్ అయితే పక్కాగా రీప్లేస్ చేస్తారు. బకాయి ఉన్నా సరే కస్టమర్ నమ్మకాన్ని కోల్పోరు. తక్కువ లాభంతోనైనా కస్టమర్ సంతృప్తి పడేలా చూసుకుంటారు. వ్యాపార సూత్రం: మనమే లాభపడాలి అన్న ఆలోచన తాత్కాలికం. లాభంలో తనకు వాటా ఉందని కస్టమర్ అనుకుంటే బిజినెస్ కు అది శాశ్వతం. నెంబర్ 4, పెద్దలు, యువత మధ్య బిజినెస్ సమతుల్యత. మార్వాడి యువకులు, వృద్ధుల మధ్య బిజినెస్ విషయంలో సమతుల్యత చూడొచ్చు. మారిన కాలానికి అనుగుణంగా బిజినెస్ లో కొత్త లుక్ చూపిస్తున్నా పాత తరం విలువలు మాత్రం వదులుకోరు. పాత ముద్రలోనే కొత్త ఒరవడిని చూపిస్తారు. ఫలితంగా తమ బిజినెస్ డెవలప్ చేస్తూనే కొత్త బిజినెస్ లోకి మార్వాడి యూత్ ఎంటర్ అవుతుండడాన్ని మనం గ్రహించవచ్చు. సంప్రదాయ మార్వాడి బిజినెస్ కు కార్పొరేట్ లుక్ తీసుకొస్తున్న ఎంటర్ప్రెన్యూర్లను కూడా మనం చూడొచ్చు. అయితే మార్వాడి యువకులు ఎంత ఎదిగినా తమ ఫ్యామిలీలో పెద్దల సలహాలు మాత్రం నిత్యం ఫాలో అవుతుంటారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్: ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది సోషల్ మీడియాలో టాప్ పొజిషన్ లో ఉంది. బిజినెస్ ప్రమోషన్లు కూడా ఇన్స్టాగ్రామ్ కు ట్రాన్స్ఫర్ అయ్యాయంటే విభేదించే వాళ్ళెవరూ ఉండరు. ఈ విషయాన్ని గ్రహించిన ఓ మార్వాడి యువతి తన తండ్రి జ్యువెలరీ షాప్ బిజినెస్ గురించి ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ చేస్తుంది. ఫలితంగా వాళ్ళ జ్యువెలరీ షాప్ లో కస్టమర్ల తాకిడి దాదాపు 20% పెరిగింది. అదే సమయంలో పాత కస్టమర్లు ఏమీ తగ్గలేదు. వీళ్లు అందిస్తున్న సర్వీసుల్లోనూ తేడా రావడం లేదు. ఈ ఎఫెక్ట్ తో బిజినెస్ టర్నోవర్ అమాంతం పెరిగిపోయింది. వ్యాపార సూత్రం: పాత తరం వ్యాపార విలువలు కాపాడుతూనే కొత్త తరం బిజినెస్ ప్రమోషన్స్ తో బెస్ట్ టర్నోవర్. నెంబర్ 5, టెక్నాలజీ వాడుతున్న ట్రెడిషన్ తో ఆకర్షణ. ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీలో ఎంతో మార్పు వచ్చింది. రోజు రోజుకు టెక్నాలజీ ఊహించని రీతిలో అప్డేట్ అవుతోంది. బిజినెస్ ఫీల్డ్ లోనూ భారీగా మార్పులు ఎంటర్ అయ్యాయి. ఓ మాదిరి బిజినెస్ దేనికి ఆటోమేటిక్ బిల్లింగ్ లేకుండా లేవు. వ్యాపారులకు కూడా లెక్కలు సింప్లిఫై అయిపోయాయి. ఇప్పుడు మార్వాడీలు కూడా సంప్రదాయ బిజినెస్ విలువలకే ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ టెక్నాలజీని కూడా కాదనడం లేదు. టెక్నాలజీతో వ్యాపారాన్ని డిజిటలైజ్ చేశారు. అయితే టెక్నాలజీతో పాటు సహజ వ్యాపార ధర్మాన్ని కూడా పాటిస్తున్నారు. విలువలు, సంస్కారాలను విడిచిపెట్టడం లేదు. మార్వాడి షాపుల్లో డిజిటల్ బిల్లింగ్ మెషిన్లు వాడుతున్నారు. కాస్త పెద్ద వ్యాపారం అయితే ఆటోమేటెడ్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ను కూడా వినియోగిస్తున్నారు. సాధారణంగా మిగతా బిజినెస్ మెన్ చూస్తే డిజిటల్ బిల్లులు ప్రింట్ తీసి ఇచ్చేస్తారు. కానీ మార్వాడి షాప్ లో మాత్రం మనం గమనించొచ్చు, డిజిటల్ బిల్లు మీద సంతకం చేసి మరీ కస్టమర్లకు ఇస్తారు. అంటే వ్యాపారంతో అదో మానసిక బంధం. మరో అంశం గమనిస్తే మిగతా వ్యాపారాల్లాగే వాట్సాప్ లోనూ ఆర్డర్లు తీసుకుంటారు. కానీ నేరుగా ఓసారి కాల్ చేసి మాట్లాడి మరీ కన్ఫర్మ్ చేసుకుంటారు మార్వాడీలు. ఆ తర్వాతే ఆ ఆర్డర్ ను ప్యాక్ చేయిస్తారు. ఇప్పుడంతా గూగుల్ రివ్యూల కాలం. ప్రతి బిజినెస్ లోనూ గూగుల్ రివ్యూలు అడుగుతారు. అయితే మార్వాడీలు మాత్రం గూగుల్ రివ్యూల కన్నా పర్సనల్ ఒపీనియన్, ప్రత్యక్షంగా అభిప్రాయం అడిగి తెలుసుకుంటారు. వ్యాపార సూత్రం: టెక్నాలజీతో ఆటోమేట్ అయిన సహజ వ్యాపార ధర్మాన్ని ఫాలో కావడం ముఖ్యం. నెంబర్ 6, నిజ జీవిత మార్వాడి విజయాలు. సియారామ్స్ షూటింగ్స్ మధ్యతరగతిని మర్చిపోని బ్రాండ్. సియారామ్స్ కంపెనీ గురించి తెలియని భారతీయులు దాదాపుగా ఉండరు. బ్రాండెడ్ క్లాత్ మర్చెంట్. ఈ కంపెనీ మార్వాడి కుటుంబమే స్టార్ట్ చేసింది. ఇప్పటికీ వాళ్ల వారసులే నడిపిస్తున్నారు. మొదట చిన్న బట్టల మార్కెట్లో ట్రేడింగ్ తో మొదలైన సియారామ్స్ షూటింగ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మెగా టెక్స్టైల్ బ్రాండ్ గా మారింది. ఎంత ఎదిగినా వారు ఎప్పుడూ మధ్యతరగతి లక్ష్యాన్ని మర్చిపోలేదు. అందుకే వాళ్లకు బ్రాండ్ లాయల్టీ ఎక్కువ. మోటిసన్స్ జ్యువెలర్స్. ఫ్యామిలీ నుండి ఫార్చ్యూన్ వరకు. మోటిసన్స్ జ్యువెలరీ దుకాణం జైపూర్ లో చిన్నగా మొదలైంది. ఇప్పుడు మల్టీనేషనల్ వ్యాపారంగా ఎదిగింది. అప్పుడెప్పుడో వాళ్ళ తాత జైపూర్ లో దుకాణం స్టార్ట్ చేసిన సమయంలో బంగారాన్ని తూకం వేసి చిన్నగా అమ్మకాలు సాగించేవాడు. ఆయన వారసులు ఈ వ్యాపారాన్ని శ్రద్ధగా డెవలప్ చేశారు. ఇప్పుడు ఆయన మనవడు డిజిటల్ సేల్స్ లో కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నాడు. కస్టమర్ల అభిమానమే వాళ్ళ ఆదాయం. బికనీర్ వాలా. రిక్షాలో అమ్మకాల నుంచి విమానంలో ఎగుమతుల దాకా. అవును,
బికనీర్వాలా ఓ బ్రాండెడ్ స్వీట్ షాప్ అని చాలా మందికి తెలుసు. ధర ఎక్కువైనా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయని అందరూ క్యూలు కడుతుంటారు. మరి ఈ బికనీర్వాలా కూడా ఓ మార్వాడి కుటుంబానిదే. వాళ్ళ హిస్టరీ వింటే ఎంతో ప్రేరణగా ఉంటుంది. మొట్టమొదట రిక్షాలో స్వీట్లు పెట్టుకుని అమ్మే వ్యక్తి క్రమంగా బికనీర్వాలా స్వీట్ షాప్ తెరిచాడు. ఇప్పుడు ఈ కంపెనీకి విదేశాల్లో కూడా బ్రాంచ్లున్నాయి. అంటే మల్టీనేషనల్ కంపెనీగా ఎదిగింది. తొలినాళ్లలో రిక్షాలో స్వీట్ల అమ్మకాల నుంచి మొదలైన ప్రయాణం విమానాల్లో బంగారాన్ని ఎగుమతి చేసేదాకా సాగుతోంది. మార్వాడీల వ్యాపార నిబద్ధత, పట్టుదలకు ఇదో రియల్ ఎగ్జాంపుల్. మార్వాడి లైఫ్ స్టైల్లో ఏముంటాయి? బ్రాండ్ పేరు లేకున్నా బ్రాండ్ రెస్పెక్ట్ ఉంటుంది. మార్వాడీలకు రిటైర్మెంట్ ఉండదు. ఎందుకంటే వ్యాపారం వాళ్లకు శరీరంలో ఊపిరి లాంటిది. సంపద అంటే పగటి లాభం కాదు. మార్వాడీలకది గడిచిన తరం ఆశీర్వాదం. మార్వాడీల నుంచి మనం నేర్చుకోవాల్సిన వ్యాపార పాఠాలివి. మిడిల్ క్లాస్ కు మార్గదర్శకంగా ఉంటాయి. బిజినెస్ వంశపారపర్యంగా సాగాలంటే చిన్నపిల్లలను కూడా వ్యాపారంలో పాత్రధారులను చేయండి. చిన్నప్పటి నుంచే ఆత్మవిశ్వాసాన్ని నేర్పించండి. తప్పులు చేసినా కోప్పడకుండా నెమ్మదిగా సరిదిద్దండి. డబ్బులు స్థిరంగా ఉంచకండి. ఏదో ఒక పని చేయండి. వ్యాపారం అనేది ఓ స్కూల్. పొరపాట్లు, తప్పులతోనే అనుభవం వస్తుంది. ఈ 4 భాగాల వీడియో సిరీస్ లో మీరు ఇప్పటి వరకు పూర్తిగా గమనించగలిగారేంటంటే మార్వాడి సంపద సూత్రాలు, మంత్రాలు, వ్యాపార గమనాలు, కుటుంబ ధర్మం ఎలా ఉన్నాయో విపులంగా తెలుసుకున్నారు. అయితే ఇది ముగింపు కాదు, మీరు మొదలు పెట్టాల్సిన ఓ కొత్త ఆరంభం. నెక్స్ట్ పార్ట్ అంటే మార్వాడీల వ్యాపార జీవితం, వాళ్ళ సక్సెస్ పాఠాలు సిరీస్ లో 5వ భాగం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అందులో మార్వాడీల గురించి ఇప్పటిదాకా తెలియని మరిన్ని వ్యాపార రహస్యాలు తెలుసుకుందాం. ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. వీడియోను షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రశ్న, మీ బిజినెస్ గ్రోత్ కోసం మీరు ఏం చేయబోతున్నారు? కామెంట్ చేయండి. మార్వాడీల వ్యాపార సూత్రాలు ఏమైనా ఫాలో కాబోతున్నారా? థ్యాంక్ యూ.